మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఇవాళ ఒక ఓటీటీ సిరీస్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. 'పాతాళలోక్' మీరందరూ చూసే ఉంటారని అనుకుంటాను. 'పాతాళలోక్' సీజన్ 1 2020 అంటే కరోనా టైంలో వస్తే దాదాపు 5 సంవత్సరాల తర్వాత సీజన్ 2 జనవరి 17న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయింది. అయితే 'పాతాళలోక్ 1' వచ్చేసి మీడియా పొలిటికల్ నెక్సెస్ డీల్ చేస్తే 'పాతాళలోక్ 2' వచ్చేసి ఈ సీజన్ 2 నాగాలాండ్ అంటే ఈశాన్య భారతంలో ఒక పొలిటికల్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. అయితే అసలు 'పాతాళలోక్' ఎందుకు బాగుంది అంటే ప్రధానంగా ఓటీటీ సిరీస్లో హాథీరామ్ చౌదరి అనేటువంటి ఒక ఔటర్ జమునాపార్ స్టేషన్లో ఉన్నట్టు ఒక ఇన్స్పెక్టర్ పాత్రని ఈ సిరీస్ అద్భుతంగా ఒక క్యారెక్టర్ని సృష్టించింది. నాకు అనిపించింది ఏమిటంటే ఒక ఐకాన్ ఉంటుంది కదా, షోలేలో గబ్బర్ సింగ్ లాగా 'పాతాళలోక్'లో ఉన్నటువంటి హాథీరామ్ చౌదరి పాత్ర కూడా ఒక ఐకానిక్ పాత్రగా రూపొందిందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. దాన్ని 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తూ తీశారు. అయితే 'పాతాళలోక్ 1' బాగుందా 2 బాగుందా అనేటువంటి చర్చ ఎలాగో ఉంది. 'పాతాళలోక్ 1' చాలా రాగా ఉంటుంది. అంటే అందులో చాలా లొకేషన్లు తీస్తారు. దాంట్లో పొలిటికల్ కామెంటరీ ఉంటుంది. చాలా అంశాలు, సెన్సిటివ్ అంశాలు దాంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మతానికి సంబంధించి, కులానికి సంబంధించిన అంశాలు చాలా కనిపిస్తాయి దాంట్లో. వెరాజ్ 'పాతాళలోక్ 2' మనం చూసినట్లయితే అంత ఇంటెన్సిటీతో ఉందా అంటే చెప్పలేం. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఒక నార్త్ ఈస్ట్ స్టేట్ని, అక్కడ జరుగుతున్నటువంటి ఆ ల్యాండ్స్కేప్ని అద్భుతంగా చూపించాడు క్రియేటర్ సుదీప్ శర్మ అని చెప్పి అనిపించింది. ఇంతకీ క్రియేటర్ సుదీప్ శర్మ గౌహతిలో దాదాపుగా ఒక 25 ఏళ్ళు, అంటే తన బాల్యము యవ్వనం కాలం అక్కడే గడిపాడు. దాంతో అతనికి నార్త్ ఈస్ట్ బేస్డ్గా ఏదైనా చేయాలి, తీయాలి అనేటువంటి ఒక కోరిక ఉండేదిట. ఆ కల్చర్ని చూపించాలి అనేది. సో అలా చూసినప్పుడు నాగాలాండ్ ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ సంస్కృతి ఏమిటి, కొంచెం ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి అనేది కూడా తెలుస్తుంది. నాగాలాండ్ దేశంలో ఫస్ట్ బాప్టిస్ట్ స్టేట్. అలాగే నాగాలాండ్లోనే అనుకుంటా అఫీషియల్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ ఉంటుంది అక్కడ. నాగాలాండ్ భాష మనం చూస్తే బెంగాలీ, అస్సామీస్ పదాలతో కూడినటువంటి భాష ఉంటుంది. చాలా ట్రైబల్ కల్చర్ ఉంటుంది. అవన్నీ మనకు కనిపిస్తాయి. దాంతో పాటుగా అది డ్రై స్టేట్, అంటే ప్రొహిబిషన్ ఉన్న స్టేట్ అని కొంచెం చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. ఇది ఈ బ్యాక్డ్రాప్తో తను తీశాడు. అంటే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏం పెట్టున్నాడంటే సుదీప్ శర్మ, డెవలప్మెంట్ వర్సెస్ పీస్ ఏది కావాలి అనేది. అంటే దీని మీద కొంత విమర్శ కూడా వచ్చింది. అంటే నాగాలాండ్ అనగానే ఏదో డెవలప్మెంట్ అని చూపించేసి వాళ్ళని, అంటే అక్కడ డ్రగ్స్ మాఫియా ఎక్కువ, క్రైమ్ ఎక్కువ అనే అంశాలు 'పాతాళలోక్ 2' చూపించింది అనేటువంటి విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 'పాతాళలోక్ 1' లాగానే 2 సిరీస్ కూడా మొత్తం హాథీరామ్ చౌదరి పర్స్పెక్టివ్, లేదంటే హాథీరామ్ చౌదరి పాత్ర చేసినటువంటి ఒక అన్రావెలింగ్ ది మిస్టరీ, లేదంటే అన్రావెలింగ్ అని క్రైమ్ అనేది కనిపిస్తుంది. అంటే మీకు 'పాతాళలోక్ 1'లోనేమో మర్డరు అటెంప్ట్ కనిపిస్తుంది. కానీ 'పాతాళలోక్ 2' మాత్రం నాగాలాండ్ లీడర్ జొనాథన్ థామ్ మర్డర్ని, అంటే హెడ్లెస్ మర్డర్, ఆ మర్డర్ కూడా ఎలా చేస్తారంటే తలని బాడీ నుంచి సెపరేట్ చేసి హెడ్ హంటింగ్ అంటారట నాగాలాండ్లో ఒకప్పుడు. ఆ హెడ్ హంటింగ్ అంటే సెండింగ్ ఏ పొలిటికల్ మెసేజ్ అనేటువంటి ఒక అంశాన్ని చెప్తున్నట్టుగా ఆ పొలిటికల్ ఈ 'పాతాళలోక్' సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ పాత్రలందరూ కూడా సీజన్ 1కి సీజన్ 2కి వాళ్ళే కంటిన్యూ అవుతారు. సీజన్ 1లో ఉన్నటువంటి అన్సారీ అయితే ఉన్నాడో ఆ అన్సారీ పాత్ర ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అంతవరకు హాథీరామ్ చౌదరి ట్రైనింగ్ ఇచ్చినటువంటి అన్సారీ పాత్ర ఇష్ఫక్ సింగ్ పోషించాడు. ఆ అన్సారీ పాత్ర ఏసీపీ అవుతుంది.
అతనికి ఇంట్రెస్ట్ చేస్తారు ఈ పొలిటికల్ మ్యాటర్. ఎందుకంటే ఈ పొలిటికల్ మ్యాటర్ జరిగినప్పుడు నాగాలాండ్ బిజినెస్ డెవలప్మెంట్ సమ్మిట్ ఢిల్లీలో జరుగుతూ ఉంటుంది. ఈ జొనథన్ టామ్ అనేటువంటి క్యారెక్టరు నాగాలాండ్ పీపుల్ రిప్రజెంటేటివ్, లేదంటే ఒక పొలిటికల్ పార్టీకి స్ట్రాంగ్ లీడర్ అతను. దానివలన అతను మర్డర్ మిస్టరీని వెంటనే ఛేదించాలని అతనికి అప్పిస్తారు కేసు. అదే టైంలో హాతీరామ్ చౌదరిగా జయదీప్ అహ్లావత్ అద్భుతంగా చేశాడండి. మీరు చూడండి, సీజన్ 1 కానీ సీజన్ 2 కానీ ఎక్కడా అతను ఒక యాక్టర్గా మనకు కనిపిస్తాడు. కేవలం పాత్రగా మాత్రమే మనం హాతీరామ్ చౌదరిని చూడగలుగుతాం. సో ఈ హాతీరామ్ చౌదరి అదే సమయంలో అతనికి ఒక మిస్సింగ్ కేసు వస్తుంది. ఒక మైగ్రెంట్ వర్కర్ అతని వైఫ్ వచ్చి కంప్లైంట్ ఇస్తుంది అతనికి, నా భర్త కనిపించడం లేదు అని చెప్పని. సో ఆ కనిపించడం లేదన్నప్పుడు ఈ రెండు, ఓ పక్కన జొనథన్ టామ్ మర్డర్ కేసు నాగాలాండ్లోని దీమాపూర్కి ట్రేస్ అవుతుంది, ఆయన ఆరిజిన్ కానీ అక్కడ ఉంటాడు. అలాగే ఈ మైగ్రెంట్ వర్కర్ అతని పేరు రఘు పాస్వాన్, ఒక బ్యాండ్లో వాయిస్తూ ఉంటాడు, చిన్న వాయిద్యం ఏదో. ఈ రెండు కలుస్తాయి. ఇట్లా రెండు కలవటం వలన వీళ్ళిద్దరూ అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఏముందో మనకు చూపించడు, కానీ ఇన్స్పెక్టర్ హాతీరామ్ మాత్రం ఇంకా అక్కడే ఆ ఔటర్ జమునాబాద్ స్టేషన్లోని ఇన్స్పెక్టర్గా మిగిలిపోతాడు. అతని ఇమ్మీడియట్ బాస్ అనేటువంటి విర్క్ ఉంటాడు. విర్క్ కూడా డ్రగ్స్ నార్కటిక్స్ బ్యూరోకి ఆల్మోస్ట్ చీఫ్ డిప్యూటీ చీఫ్ స్థాయికి వెళ్ళిపోతాడు. ఇతని పక్కన అన్సారీ అయితే ఉన్నారో ఆ అన్సారీ ఏమో తను ఏసీపీ అయిపోతాడు. సో అలా వాళ్ళిద్దరిని కలుసుకోవటమే గమ్మత్తుగా చూపిస్తాడు. వాళ్ళిద్దరు కలుసుకున్నట్టుగా మొదటి దీంట్లోనే ఇతనేమో ఒక శవాన్ని, మైగ్రెంట్ వర్కర్ శవం వచ్చిందంటే ఆ శవాన్ని గుర్తుపట్టడానికి ఆ వర్కర్ భార్యను తీసుకొస్తాడు. ఇతనేమో ఏసీపీ అన్సారీ ఏమో ఆ జొనథన్ టామ్ ఆ పోస్ట్ మార్టం అయితే ఆ బాడీని చూడడానికి వచ్చినప్పుడు ఇద్దరు కలుసుకోరు. సో అన్సారీ వెళ్ళిపోతాడు. ఈ హాతీరామ్ చౌదరి పక్కన ఆ టోకస్ అని ఉంటాడు. అతను అంటాడు, సాబ్ జారే దేఖే క్యా అంటాడు, అంటే బడా ఆద్మీ అన్నట్టుగా చెప్తాడు. ఇందులో హాతీరామ్ చౌదరి వన్లైనర్స్ చాలా బాగుంటాయి. నౌకరీ కర్నా యా డ్యూటీ కర్నా డిసైడ్ కర్లో అంటాడు. అంటే సింపుల్గా చెప్పాడు అనమాట, మీకు ఇష్టపడి ఉద్యోగం చేస్తున్నావా లేకపోతే ఏదో జీతం ఇస్తుందని చేస్తున్నావా అనే దాంట్లో చెప్తాడు. అలాగే పాత పాత్రలో అతని వైఫ్ క్యారెక్టర్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేస్తాడు. రేణు గున్పనక్ చేసింది. ఆ క్యారెక్టర్ కొంచెం కొడుకు పెద్దవాడైపోవటం, ఆవిడకి ఇంట్లో బాగుండకపోతే, ఇంట్లో ఏమి తోచకపోతే ట్యూషన్ చెప్పుకోవటం. అలాగే ఈ మైగ్రెంట్ వర్కర్ అతని పేరు రఘు పాస్వాన్ అనమాట. ఆ రఘు పాస్వాన్ వైఫ్ ఆ కొడుకుగా చేసినటువంటి కుర్రాడు చాలా బాగా చేశాడండి. ఆ కుర్రాడు డైలాగ్స్ ఉండవు, మొత్తం ఉంటాడు. అతనికి 2-3 డైలాగ్స్ ఉంటాయి. ఒక భయాన్ని కళ్ళల్లో అద్భుతంగా చూపిస్తాడు. ఆ కుర్రాడి పేరు హుస్సేన్ రోకో అన్నటువంటి ఆ కుర్రాడు అద్భుతంగా చేస్తాడు. అలాగే ఈ 8 ఎపిసోడ్లో ఇతను చేసినటువంటి గొప్ప ప్రయత్నం ఏంటంటే, నాగాలాండ్ సంబంధించినటువంటి యాక్టర్స్ చాలామంది ఉన్నారు. తిలోత్తమ షోమ్ అనేటువంటి ఆవిడ్ని మేఘనా బారువాగా ఒక ఎస్పీగా చూపిస్తారు. జ్యోష్ణ బారం అనే అతను అంకుల్ కెన్ అనేటువంటి పాత్రలో ఉంటాడు, అతను మరొక లీడరు. ఇవన్నీ దీంతో పాటు డానియల్ అనేటువంటి ఇంకా ఇంపార్టెంట్ పాత్ర ఉంటుంది. ఆ పాత్రకి ప్రశాంత్ అని మీకు గుర్తునే ఉంటుంది. ఒకప్పుడు ఇండియన్ ఐడల్లో అతను విన్నరు చాలా ఏళ్ల క్రితం. సో అతను ఒక షార్ప్ షూటర్గా మనకు కనిపిస్తాడు, సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండేటువంటి ఒక షార్ప్ షూటర్. సో దీంట్లో ముఖ్యంగా సందీప్ శర్మ క్రియేషన్ ఒకటి, అవినాష్ అరుణ్ దావ్రే ఇతను డైరెక్షన్ మొత్తం ఈ సిరీస్ మొత్తం ఇతనే డైరెక్ట్ చేశాడు. మొదటి దాంట్లో అవినాష్ అరుణ్ దావ్రే ప్లస్ ఇంకొకతను కలిపి డైరెక్ట్ చేశారు. కానీ సీజన్ 2 మాత్రం మొత్తం అవినాష్ అరుణ్ దావ్రే డైరెక్ట్ చేశాడు. ఇతని గొప్పదనం ఏంటంటే ఈ సిరీస్కి సినిమాటోగ్రాఫర్ కూడా అతనే. మీకు గుర్తునే ఉంటుంది, అవినాష్ అరుణ్ దావ్రే మీరు ఎంతమంది చూసారు, 3 ఆఫర్స్ అనేటువంటి ఒక గొప్ప సినిమా తీశాడు. కొంకన్ ఏరియాలో ఉన్నటువంటి, అందులో కూడా జయదీప్ అహ్లావత్ ఉంటాడు, అతను మెయిన్ పాత్రలో ఉంటాడు, ఇంకో ఇద్దరు ఉంటారు. ఆ దాంట్లో ఫోటోగ్రఫీ చూడండి అద్భుతంగా ఉంటుంది. ఇందులో కూడా విజువల్స్ నాకు మిగిలిన సిరీస్తో పోల్చి చూసినప్పుడు మీరు పాతాల్లోకి విజువల్స్ చూడండి, అద్భుతమైన విజువల్స్ కనిపిస్తాయి మనకి. అదే క్లోజ్ షాట్స్ కానీ, లైటింగ్ కానీ, డార్క్నెస్ కానీ ఇవన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి. అందుకని పాతాల్లోకి దానివల్ల స్పెషల్గా అయిందని చెప్పి నాకు అనిపిస్తుంది. 8 ఎపిసోడ్లు మొత్తం, ప్రతి ఎపిసోడ్ కూడా
45 నిమిషాలు ఉంది. అంటే ఒక్కొక్కసారి మీకు కొంచెం అంటే ఇది చాలా కాంప్లెక్స్గా ఉంటాయి, చాలా లేయర్స్ ఉంటాయి. అందువల్ల ఏమవుతుంటే కొంచెం ల్యాగ్ ఉందా అని చెప్పి అనిపిస్తుంది. కానీ బట్ జయదీప్ అహ్లవత్ పాత్ర ఏదైతే ఉందో, హాతీరామ్ చౌదరి పాత్ర ఏదైతే ఉందో, ఆ పాత్ర వరకు మాత్రం ఆ పాత్ర వల్లనే మొత్తం పాతాల్లో 2 సిరీస్ రక్తి కట్టిందని చెప్పి నాకు అనిపిస్తుంది. చివరికి చాలామంది అన్నదంటే కొంచెం రన్ టైంని 45 నిమిషాల బదులు ఒక 35 నిమిషాలు కుదిస్తే ఇంకా బాగుంటుందేమో అన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఈ సిరీస్ని బాగా రక్తి కట్టినటువంటి సందీప్ శర్మ ఆ టీం ఉంది. అభిషేక్ బెనర్జీ, ఇంకా రాహుల్ కనోజియా, మొత్తం ముగ్గురున్నారు. వాళ్ళ ముగ్గురు ఈ సిరీస్ని కాన్సెప్చువలైజ్ చేశారు, ఒక అద్భుతంగా కాన్సెప్చువలైజ్ చేశారు. సో అలా పాతాళలోక్ 2 సిరీసు అంటే 2 కాంట్రాస్ట్. 5 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి పాతాళలోక్ 2 ఎలా ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఇది పాతాళలోక్ 1లా ఉండదు. అది కాకపోతే పాతాళలోక్ 1 ఏంటంటే మీకు చిత్రకూట దగ్గర నుంచి మొత్తం చాలా చాలా ప్రాంతాలు తిరుగుతుంది పాతాళలోక్ 1. అది ప్రధానంగా ఇంకోటి ఏంటంటే పాతాళలోక్ 1లో మీకు కస్డ్ వర్డ్స్ అంటాం కదా, అంటే కొంచెం వల్గర్ వర్డ్స్, బూతులు అన్నీ యథేచ్ఛగా మనకు కనిపిస్తాయి. కొంత రిస్ట్రెయింట్ పాతాళలోక్ 2 సీజన్లో కనిపిస్తుంది. మీకు సరే జనరల్గా వాడే కొన్ని కస్డ్ వర్డ్స్ ఉంటాయి కానీ చాలా తక్కువ కనిపిస్తుంది. వయలెన్స్ కూడా తగ్గించారు. ఈ రెండు సెక్షువల్ కాంటెక్స్ట్ తక్కువ, వయలెన్స్ తక్కువ, రెస్ట్రైన్గా ఉంటుంది. అలా పాతాళలోక్ 2. కానీ పాతాళలోక్ 2లో గొప్పదనం అంటే మీకు నార్త్ ఈస్ట్ నాగాలాండ్ ఒక ల్యాండ్స్కేప్ ఎంత బాగుంటుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాత్ర ఉంది ఇందులో, అది కపిల్ రెడ్డి అని చెప్పిన పాత్ర. సడన్గా చూస్తే మనం కపిల్ దేవ్ అని చెప్పి అనుకుంటాం, కపిల్ రెడ్డిని పెట్టారు. ఆ పాత్ర పోషించింది కూడా నగేష్ కుక్నూర్. అంటే మనకి సస్పెన్షన్ అట్లా నగేష్ కుక్నూర్ వైపు చూపించినట్టుగా మనం చూపిస్తాడు. సో ఆ జాగ్రత్తలు, ఆ సస్పెన్స్ అవన్నీ జాగ్రత్తలు బాగా తీసుకున్నాడు దర్శకుడు. అయితే ఇక్ష్వాక్ అన్సారీ, హాతీరామ్ చౌదరి ఈ 2 పాత్రల మధ్య ఒక అద్భుతమైనటువంటి కెమిస్ట్రీ, బ్రొమాన్స్ లేదంటే ఒక అద్భుతమైనటువంటి తాల్మేల్ అంటాం కదా, ఆ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అన్సారీ చాలా బాగా చేస్తాడు. అన్సారీ సీజన్ 1లో ఎంత బాగా చేస్తాడో సీజన్ 2లో కూడా తను అంత బాగా చేశాడు. అతనికి మిగిలిన వాటిల్లో కన్నా కూడా అద్భుతమైనటువంటి పేరు తెచ్చినటువంటి పాతాళలోక్ 1, 2 చెప్పుకోవచ్చు. ఇంకో విశేషం ఏంటంటే హాతీరామ్ చౌదరిగా జయదీప్ అహ్లవత్ సీజన్ 1 చేసినప్పుడు అంతకుముందు అతను రాజీ అనేటువంటి సినిమా తీశాడు. రాజీ లేకుండా చేసినా కూడా అతనికి పెద్ద అవకాశాలు రాలేదు. అతనికి మంచి బ్రేక్ త్రూ పాతాళలోక్ సీజన్ 1తో వచ్చింది. పాతాళలోక్ సీజన్ 1లో అతని రెమ్యునరేషన్ ఒక 40 lakhs మాత్రం ఉంటే, పాతాళలోక్ 2 సీజన్ అయ్యేటప్పటికి అతని రెమ్యునరేషన్ 20 కోట్లు అయిపోయిందిట. అంటే ఎక్సెప్ట్ అజయ్ దేవగన్ పక్కన పెట్టేస్తే నంబర్ 1 ఓటీటీ స్టారు జయదీప్ అహ్లవత్ అని చెప్పి అంటారు. ఎందుకంటే అతను 20 కోట్లు తీసుకున్నవాడు. ఈవెన్ సైఫ్ అలీ ఖాన్, మిగిలిన వాళ్ళందరూ కూడా less than 20 crores. వేరాజ్ ఒక అజయ్ దేవగన్ మాత్రమే తను చేసినటువంటి ఓటీటీ సిరీస్కి అలా దాదాపు 125 crores తీసుకున్నట్టు. అతని హీరో పక్కన పెట్టిద్దాం. బట్ జయదీప్ అహ్లవత్ అంటే ఒక పోలీస్ క్యారెక్టర్ని అద్భుతంగా, అంటే తెలుగు సినిమాల్లో ఉన్నట్టుగాను, అది హిందీ సినిమాల్లో ఉండేటువంటి విఎఫ్ఎక్స్ ఏమీ లేకుండా, గ్రీన్ మ్యాట్ లేకుండా రాగా చేస్తాడు. మనకు కొన్ని చోట్ల అతను చాలా లావుగా ఉంటాడు, పొట్ట వస్తుంది, 5 ఏళ్ళలో మార్పు కనిపిస్తుంది అతనిలో. పరిగెడుతుంటాడు, ఆయాసపడుతూ ఉంటాడు, బాక్సింగ్ పంచెస్ ఇస్తూ ఉంటాడు, దెబ్బలు తిన్నప్పుడు కూడా ఆయాసపడుతూ ఉంటాడు, తన్ను కొడతాడు. ఇవన్నీ చాలా న్యాచురల్గా కింద నుంచి పైకి పరిగెత్తడం కానీ, అవన్నీ పరిగెత్తే సీన్లు హాతీరామ్ చౌదరి చాలా ఉంటాయి. అంటే నా ఉద్దేశంలో పాతాళలోక్ 1 నుంచి పాతాళలోక్ 2కి వచ్చినటువంటి ఈ సిరీసు డిఫరెంట్. ఒకటే అదే థీమ్ తీసుకోకుండా నార్త్ ఈస్ట్ అనేటువంటి ఒక కొత్త ల్యాండ్స్కేప్ని తీసుకుని ఒక పొలిటికల్ మర్డర్ని అనేటువంటి చూపించినప్పుడు దాన్ని ఎట్లా అన్రావెల్ చేస్తాడు చెప్పాడు. కానీ అతని ఉద్దేశం బ్యాక్డ్రాప్ మాత్రమే నాగాలాండ్ సమస్యల మీద ఫోకస్ చేయడం దర్శకుడి ఉద్దేశం కాదు. ఒక పొలిటికల్ మర్డర్ జరిగింది, ఆ పొలిటికల్ మర్డర్ వెనుక ఉన్నటువంటి శక్తులు ఏమిటి, దాన్ని ఎట్లా అన్రావెల్ చేయాలి, ప్యారలల్గా ఇంకో కేసు కలపడం, ఈ 2 దాంట్లో డ్రగ్స్ ఇవన్నీ ఎలా లింక్ అయినాయి చెప్పడం. అయితే ఇందులో అన్సారీ
అన్సారీ మధ్య సిరీస్ దాదాపు ఐ థింక్ 6 ఎపిసోడ్ ఉన్నప్పుడు అంసారీని షూట్ చేస్తారు. అతను వెళ్ళి ఐ మీన్ హీ ఎగ్జిటెడ్ ఫ్రమ్ ది సీన్. సో ఈ వెళ్ళిపోతారు అంటే మరణిస్తాడు అతను. అది కొంచెం చాలా బాధ పెట్టేటువంటి అంశం. అంతే అన్సారీ పాత్రతో కూడా మనం అంత బాగా కనెక్ట్ అవుతాం. సో తప్పకుండా ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సో పాతాల్ లోక్ 1 బాగుందా 2 బాగుందా మీరు తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా చూడాల్సినటువంటి సిరీస్. తెలుగు ప్రేక్షకులు మరి నాకు తెలిసి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు హిందీ ఓటీటీ సిరీస్ చాలా చూసా తెలియదు. ప్యారలల్గా బ్లాక్ వారెంట్ కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అది సునీల్ గుప్తా అనేటువంటి ఆయన అనుభవాలు, ఆయన రాసిన పుస్తకం ఆధారంగా తీశారు. బట్ నాకు దానికి దీనికి తేడా అనిపించింది అంటే నేను అది కొంతవరకు చూశాను, దాని మీద విడిగా ఇస్తాను రివ్యూ. కానీ నాకు అనిపించింది అంటే కెమెరా యాంగిల్స్ అలాగే ముఖ్యంగా లైటింగ్ అవన్నీ కూడా బ్లాక్ వారెంట్కిను వై పాతాల్లో 2 scores ఫర్ ఎవ్రీథింగ్ అనే దానికి కేవలం దర్శకుడు సినిమాటోగ్రాఫరు అవినాశన్ ధావ్రే కారణం చెప్పి అనిపిస్తుంది నాకు. ఇది పాతాల్లో 2 సంబంధించినటువంటి పాతాల్లోక్ సీజన్ 2 సంబంధించినటువంటి నాకు అనిపించినటువంటి అనుభవాలు కానివ్వండి, నా ఫీలింగ్స్ కానీ షేర్ చేసుకున్నాను. సో పాతాల్లోక్ సీజన్ 2 మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. నమస్కారం.